హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం 93 ఏళ్ల భారత్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఆటగాడి గురించి తెలుసుకోబోతున్నాం. అతనే మన టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. 93 ఏళ్ల ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన ఒకే ఒక ఆటగాడిగా నిలిచాడు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3 వన్డే సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుండి డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. దీంతో జస్ట్ ఏడాది కాలంలో 3 ఫార్మాట్లలోకి దూసుకువచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఇండియా తరపున పెర్త్ స్టేడియంలో టెస్ట్, వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏకైక ప్లేయర్గా రేర్ రికార్డుని సొంతం చేసుకున్నాడు. దాంతో నితీష్ కుమార్ రెడ్డి 3 ఫార్మాట్ల ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి భారత్ తరపున 9 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. గతేడాది బోర్డు గవస్కర్ ట్రోఫీ 2024-2025లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్తో నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ ఫార్మాట్లోకి డెబ్యూ చేశాడు. అప్పుడు కింగ్ కోహ్లీ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. అంతేకాదు, అదే సిరీస్లో డిసెంబర్లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. విచిత్రం ఏమిటంటే ఆ సిరీస్లో భారత్ గెలిచిన ఏకైక మ్యాచ్ కూడా అదే. ఇక ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్తో వన్డేలో పెర్త్ వేదికగా ఓడిఐ ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ మ్యాచ్లోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాడు. నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ముందు పంపించుంటే కొంచెం బిగ్ స్కోర్ వచ్చుండేది. ఎందుకంటే అతనికి ఆడగల సామర్థ్యం ఉంది. మరి నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు బాగా ఆడి ఇండియాని గెలిపిస్తారో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.